ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిరామ్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే అది హౌ టు పాస్ బీటెక్ సబ్జెక్ట్స్. అంటే బీటెక్ ఎనీ బ్రాంచ్, అది సిఎస్సి అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు, ట్రిపుల్ ఈ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఏ బ్రాంచ్ అయినా అటానమస్ కాలేజ్ కానీ లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీ కానీ జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజెస్లో కానీ బీటెక్ సబ్జెక్ట్ పాస్ అవ్వడం ఎలా, లేదా హౌ టు క్రాక్ ద బీటెక్ సబ్జెక్ట్స్ అనేవి మనం ఈజీగా ఎలా పాస్ అవ్వాలి, అలాగే దాంతోపాటు మనం 100% స్కోర్ కూడా ఎలా చేయాలి, ఈ రెండు కేటగిరీస్ మనం చూద్దాం. పాస్ అవ్వాలి అంటే మనం ఎంతవరకు చూసుకోవాలి, ఇన్ కేస్ మనం ఆటోమేటిక్గా 100% రిజల్ట్ తెచ్చుకోవాలంటే మనం ఎలా చేయాలి, ఈ రెండు కూడా మనం దీనిలో చూద్దాం. హౌ టు పాస్ బీటెక్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ చూద్దాం. హౌ టు పాస్ బీటెక్ ఎగ్జామ్. చాలామందికి తెలియదు ఏంటంటే చాలా హార్డ్ చేసేసుకుని ఏదేదో చదివేసేద్దాం, 1 డే చదివేద్దాం, 2 డేస్ 1 డే 2 డేస్ కూడా చదివి పాస్ అవ్వచ్చు. బట్ పాస్ అవ్వడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్గా యూ హ్యావ్ టు పాస్ ద ఎగ్జామ్. ఫస్ట్ ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఒక సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని కూడా నేను మీకు చెప్తాను ఎలా పాస్ అవ్వాలనేది. ఫస్ట్ రిక్వైర్మెంట్ 1 ఈజ్ మెటీరియల్. అసలు మీ దగ్గర మెటీరియల్ ఏముంది, వాట్ ఎవర్ ద మెటీరియల్ దట్ యు హ్యావ్ రిలేటెడ్ టు సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి మెటీరియల్ మీ దగ్గర హార్డ్ కాపీ ఉందా లేదా. డోంట్ ఫాలో ద సాఫ్ట్ కాపీ. సిస్టంలో చూసి చదువుతానని చెప్పొద్దు, ఓకే. సాఫ్ట్ కాపీ ఖచ్చితంగా ఫాలో అవ్వద్దు, హార్డ్ కాపీ మాత్రమే ఉండాలి. అది ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ అయినా, థియరిటికల్ సబ్జెక్ట్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి. నేను కంప్యూటర్ సైన్స్లో ఒక సబ్జెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. అండ్ రెండో రిక్వైర్మెంట్ వచ్చేసి రిక్వైర్మెంట్ నెంబర్ 2 ఎలా ఉండాలి మనకి. రిక్వైర్మెంట్ నెంబర్ 2 అంటే 3 hours సిట్టింగ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. 3 hours సిట్టింగ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ థింగ్. ఖచ్చితంగా మీరు 3 గంటల ఎగ్జామ్ హాల్లో కూర్చోవాల్సిందే. నేను ఏదో 10 నిమిషాలు కూర్చుని అరగంట రాసాను, ఎగ్జామ్ గంటలో రాసాను, పాస్ అయిపోతాను అని అనుకోవద్దు, ఓకే. సెకండ్ రిక్వైర్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. థర్డ్ రిక్వైర్మెంట్ 3, attempt all questions. Don't write choice questions. ఈ 3 రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా హౌ టు పాస్ అనే దానిలో మనం ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ 1లో మెటీరియల్ మీ దగ్గర ఉంది సబ్జెక్ట్ వైజ్, ఓకే. అండ్ రెండోది వచ్చేసి మనకి 3 hours సిట్టింగ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎగ్జామ్ హాల్లో గంటలో మీరు బయటకు వచ్చేస్తే 2-3 క్వశ్చన్ నీట్గా డిజైన్ చేయడానికి టైం ఎక్కడ పడుతుంది, కుదరదు. కాబట్టి ఖచ్చితంగా మీరు 3 hours ఎగ్జామ్ హాల్లో కూర్చోవడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీకు వచ్చిన క్వశ్చన్స్ 3 or 4 క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసి రిమైనింగ్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఏది ఉంటే దాంతోపాటు మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అది ఏ యూనిట్ నుంచి వచ్చింది, ఆ యూనిట్లో మనం ఏ మ్యాటర్ చదువుకున్నాం, ఎలా రాస్తే ఈ క్వశ్చన్కి మనకు బాగుంటుంది, ఇంప్రూవైజ్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మీరు థర్డ్ రిక్వైర్మెంట్ కింద పెట్టుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు సబ్జెక్ట్ మెటీరియల్ తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు అటానమస్ కాలేజ్ అయినా, జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజ్ అయినా, డీమ్డ్ యూనివర్సిటీస్ అయినా సరే వాళ్ళకు ఉండేటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో either 70 మార్క్స్ ఆర్ 100 మార్క్స్. 70 మార్క్స్ పేపర్ తీసుకుంటే 20 మార్క్స్కి వచ్చేసి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 into 2 is equal to 20, అంతే కదా. 10 2s are 20 మార్క్స్ ఉంటాయి. 5 into మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 into 10 is equal to 50 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే లాంగ్ ఆన్సర్స్ అన్నమాట. ఇవి లాంగ్ ఆన్సర్స్, ఇవి షార్ట్ ఆన్సర్స్. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కదా. ప్రతి చోట మన జేఎన్టీ అఫిలియేటెడ్లో కానీ అటానమస్లో కూడా ఇదే ప్యాటర్న్ ఉంది. మీరు రాసేటప్పుడు ఇక్కడ తెలుసు మీకు 5 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది మీకు తెలుసు. 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఫస్ట్ క్వశ్చన్లో ఏ బిట్ బి బిట్ ఉంటుంది, ఆర్ సి బిట్ డి బిట్ ఉంటుంది. either దిస్ ఆర్ దిస్. అయితే ఈ 2 రాయాలి లేదా ఈ 2 రాయాలి. అంటే ఎలా 5 ఇది 5 మార్క్స్ 5 మార్క్స్, either దిస్ ఆర్ దిస్, ఏదో ఒకటి రాయాలి. అంటే టోటల్గా ఈ క్వశ్చన్ కలిపి 10 మార్క్స్ ఉంటుంది.
అయితే ఈ రెండు రాయాలి లేదా ఈ రెండు రాయాలి. అంతేకాని నేను ఫస్ట్ రెండు క్వశ్చన్లు మాత్రమే రాయి, దీనిలో ఏ బిట్ వచ్చి నేను రాస్తాను, దీనిలో సి బిట్ వచ్చి రాస్తానంటే కుదరదు, నాట్ పాసిబుల్. మీరు రాసేటప్పుడు అయితే ఏబి రాయాలి అయితే సిడి రాయాలి. మీకు ఏ బిట్ వచ్చి అనుకోండి ఏ రాసి బి బిట్ రాకపోయినప్పటికీ కూడా వాట్ ఎవర్ ద రిలేటెడ్ మ్యాటర్ యూ హ్యావ్ అది తీసుకుని బి బిట్ అటెంప్ట్ చేయాలి. అంతేకాని నేను దీనిలో ఒకటి రాసి దీనిలో ఒకటి రాస్తానంటే మీకు వచ్చేది 5 మార్క్సే. ఆ 5లో కూడా వాడు ఏ 3నో 4 వేస్తాడు, అవే మార్క్స్ మీకు వస్తాయి. అలా మీరు ఎప్పుడు కూడా ఫాలో అవ్వద్దు. ఓకే, క్వశ్చన్స్ రాసినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ మీరు అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ 3 చాప్టర్స్ అంటే 3 యూనిట్ల నుంచి 3 క్వశ్చన్లు మీరు పర్ఫెక్ట్గా నీట్గా 1.5 అవర్ నుంచి 1 అవర్ 45 మినిట్స్ వరకు క్లియర్ కట్గా అటెంప్ట్ చేయాలి. దాంట్లో ఏ బిట్ ఉన్నా బి బిట్ ఉన్నా లేదా డైరెక్ట్ క్వశ్చన్ ఉన్నా వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు పర్ఫెక్ట్గా 3 క్వశ్చన్ రాయండి. రాసిన తర్వాత థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ మీకు రాకపోయినా సరే వాట్ ఎవర్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ రిలేటెడ్ టు దట్ యూనిట్, ఆ సబ్జెక్ట్ మీద ఆ చాప్టర్ మీద మీకు ఎలా గ్రిప్ ఉంటే దాన్ని బట్టి చూసుకుని మీరు ఆ 2 క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. అంటే టోటల్గా మీరు 5 క్వశ్చన్స్ ఇక్కడ అటెంప్ట్ చేస్తున్నారు. లాస్ట్లో ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 25 మినిట్స్ టైం పెట్టుకోండి. ఆ టైంలో 2 మార్క్స్ క్వశ్చన్లో మీకు అట్లీస్ట్ మనకు తెలిసిన సబ్జెక్ట్లో 5 క్వశ్చన్స్ అన్న మినిమం తెలిసినవి వస్తాయి. ఆ వచ్చినటువంటి 5 క్వశ్చన్స్ని ఫస్ట్ పర్ఫెక్ట్గా రాయండి. మిగతా 5 క్వశ్చన్స్ రాకపోయినా సరే వాడు డెఫినేషన్సే ఇస్తాడు. ఫర్ సపోజ్ డిఫైన్ ఆపరేటింగ్ సిస్టమ్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ యూజ్డ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ ఇంటరాక్షన్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్, దట్స్ అ బేసిక్ ఫండమెంటల్ డెఫినేషన్. దాని తర్వాత దానికి ఏం రాయాలి, ఇప్పుడు డా ఉందనుకోండి ఆల్గోరిథం ఎలా మీరు ఎలా రాయాలి, ఇదంతా కూడా మీరు 2 మార్క్స్ క్వశ్చన్లో మిగతా 5 కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీరు ఎగ్జామ్ పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ ఎలా పాస్ అవ్వాలనేది నేను తర్వాత ఒక్కొక్క వీడియో చేస్తాను. ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్, డా సబ్జెక్ట్ కానీ లేకపోతే ఫ్లాట్ కానీ కంపైలర్ డిజైన్ కానీ కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ డిబిఎంఎస్ కానీ ఇలా ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలి, ఎలా రాస్తే ఎగ్జామ్ పాస్ అవుతాం, ఎగ్జామ్కి మీ దగ్గర 2 డేస్ టైం ఉన్నా కూడా ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు, అలా నేను గైడ్ చేస్తాను. దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ అవి కూడా నేను చెప్తాను. ఓకే, డెఫినెట్లీ హౌ టు ఫాలో. మనం ప్రీవియస్ వీడియోలో యాక్చువల్గా హౌ టు పాస్ ద ఎగ్జామ్ అనేది చూసాం కదా. అదేంటంటే జస్ట్ పాస్ అయ్యే స్టూడెంట్స్కి అనమాట, ఎలా పాస్ అవ్వాలో మనం చెప్పాం. బట్ ఇక్కడ వచ్చేసరికి 100% ఎలా క్రాక్ చేయాలి అంటే బీటెక్ సబ్జెక్ట్ మన ఎగ్జామ్లో అటెంప్ట్ చేసినప్పుడు అది సేమ్ జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజ్ కానీ అటానమస్ కాలేజ్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ ఆర్ థియరిటికల్ సబ్జెక్ట్ 100% మనకి మార్క్స్ రావాలి అంటే అట్లీస్ట్ మనం 100కి 90% ఆర్ 95% మార్క్స్ రావాలంటే ఈజీగా ఎలా తెచ్చుకోవచ్చు అనే దాని మీద మనం ఒకసారి డిస్కషన్ చూద్దాం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీకు ఐడియా ఉంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీకు ఐడియా ఉంది అంటే 5 into 10 is equal to 50. This is for long answers and 2 into 10 is equal to 20. This is for short answers. 100% మనం తెచ్చుకోవాలి కంపల్సరీగా అంటే సబ్జెక్ట్కి వచ్చేసేసి ఏ సబ్జెక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్లో ఆల్ యూనిట్స్ ఆల్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇంపార్టెంట్. ఓకే, అన్ని ఆ యూనిట్లో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఫస్ట్ మనం ఫ్రేమ్ చేసుకుని ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక చోట ఫ్రేమ్ చేసుకుని దాన్ని బట్టి మనం యూనిట్ 1 కానీ యూనిట్ 2 యూనిట్ 3 యూనిట్ 4 యూనిట్ 5 అలా 5 క్వశ్చన్స్ మనం పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఫస్ట్ 4 క్వశ్చన్స్ అయినా సరే ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా మనం ఆన్సర్ డిజైన్ చేసుకోవాలి. ఏబి బిట్లు ఏది వదలకూడదండి. ఫస్ట్ క్వశ్చన్లో ఏబి ఉంటే ఏబి రాయాలి, సెకండ్ క్వశ్చన్లో ఏబి ఉంటే ఏబి రాయాలి, థర్డ్ క్వశ్చన్లో ఏబి ఉంటే ఏబి రాయాలి, ఫోర్త్ క్వశ్చన్లో ఏ ఉంటే ఏ, బి ఉంటే బి రాయాలి. రాసిన తర్వాత 5th క్వశ్చన్ మీకు టైం లేకపోయినప్పటికీ కూడా చాలా మందికి 4 క్వశ్చన్స్ రాసరికే టైం అయిపోతుంది. అంటే సార్ మాకు ఇక్కడే 2 hours టైం అయిపోయింది సార్, 2 hours 10 minutes ఆర్ 2 hours 15 minutes వరకు టైం అయిపోయిందని చెప్తారు. అంటే ఇక్కడ మీకు 2 hours 15 minutes మీకు టైం అయిపోయింది అంటే ఇక్కడ మీరు 2 hours 15 minutes మీకు ఇక్కడ 4 క్వశ్చన్స్కే టైం అయిపోయింది. ప్రాబ్లం ఏం లేదు, వరి అవ్వాల్సిన పని లేదు. వెంటనే ఒక 15 to 20 minutesలో 5th క్వశ్చన్ ఏదైతే ఉందో అది అయితే డైరెక్ట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే సింగిల్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ క్వశ్చన్ కానీ లేదా ఏబీ బిట్లైన్ సెలెక్ట్ చేసుకోండి. 20 minutesలో మీకు తెలిసిన సబ్జెక్ట్ మ్యాటర్తో అట్లీస్ట్ 2 sides అంటే మనకి బుక్లెట్ ఇస్తారు కదా దానిలో 2 sides ఆన్సర్ వచ్చేలాగా రాసుకోండి.
అట్లా మినిమం అటెంప్ట్ చేస్తే 5 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసినట్టు అవుతుంది. ఫస్ట్ 4 క్వశ్చన్స్కి అట్లీస్ట్ 10 మార్క్స్కి 9999 వచ్చినా కూడా లాస్ట్ క్వశ్చన్కి మినిమం మార్క్స్ అయినా వేస్తారు. సో ఆటోమేటిక్గా మనకి ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అట్లీస్ట్ 8 into 2 16 మార్క్స్ పర్ఫెక్ట్గా మీరు డిజైన్ చేసుకోవాలి. ఓన్లీ డెఫినేషన్సే కదండి, డెఫినేషన్ కదా అని చెప్పేసి 2 మార్క్స్ అయినా సరే జస్ట్ డెఫినేషన్ రాసి వదిలేయద్దు. అట్లీస్ట్ హాఫ్ పేజ్ ఆన్సర్ ఎలాబరేట్ చేయడానికి రాయండి. ఓకే, ఫర్ సపోజ్ వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్ అని అనుకోండి. ఎస్, యూ హ్యావ్ టు రైట్ వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్ డెఫినేషన్ రాసి, మెషిన్ లెర్నింగ్ డెఫినేషన్తో పాటు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, వాటి యూజెస్ ఏంటి, మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఏంటి, ఏమైనా అల్గోరిథమ్స్ నేమ్స్ తెలిస్తే అటెంప్ట్ చేయడం, అలాంటిది ఏదైనా కొంచెం ఇంప్రూవైజ్ చేసి రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చెప్పిన దాన్ని అక్కడితో కట్ చేయకోకుండా ద ఎలాబరేషన్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్. మనకి ఒక 1.5 పేజ్ 2 పేజెస్ ఆన్సర్ తెలిస్తే దానికి ఇంకా కొన్ని పాయింట్స్ మనం యాడ్ చేసుకుని ఈజీ వేలో ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలని నేర్చుకోవాలి. ఓకే, అలా మీరు అట్లీస్ట్ ఒక 8 క్వశ్చన్స్ అన్నా సరే పర్ఫెక్ట్గా రాసి రిమైనింగ్ 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే ఈజీగా మీరు 100% అటెంప్ట్ చేసేసినట్టే పేపర్. 100% మీరు అటెంప్ట్ చేస్తే మీ రైటింగ్ స్కిల్ బాగుండి ప్రజెంటేషన్ స్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఓకే, అంటే ప్రజెంటేషన్ స్కిల్ అంటే ఏంటి? ఎస్, ప్రతి క్వశ్చన్కి మినిమం 3 పేజెస్, సెకండ్ క్వశ్చన్ 3 సైడ్స్, పేజెస్ అంటే మన పేజెస్ అనుకునేరు, అట్లీస్ట్ 3 సైడ్స్ ఆర్ 4 సైడ్స్, మ్యాక్సిమం 4 సైడ్స్, థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఇలా పేజెస్ వైజ్ ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలి. థియరిటికల్ సబ్జెక్ట్ అయితే డెఫినిషన్, డయాగ్రామ్, ఎగ్జాంపుల్ రాసుకుంటూ వెళ్ళాలి. ఆ రాసే మ్యాటర్ కూడా ప్రతిదీ పాయింట్సే ఉండాలి. పారాగ్రాఫ్ లాగా మన ఇష్టం వచ్చినట్టు ఏదో కథలు రాసినట్టు స్టోరీలు రాసినట్టు రాయకూడదు. ఓకే, అలా రాసుకోవాలి. ఈవెన్ మనకి కావాల్సిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాస్తూ ఉంటే డెఫినేషన్, సింటాక్స్, ఎగ్జాంపుల్ అలా రాసే విధంగా మీరు ట్రై చేయండి. డెఫినెట్గా 100% స్కోర్ చేయగలుగుతారు. ఓకే, ఇది 100% ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది చూడండి, హౌ టు పాస్ ద ఎగ్జామ్, హౌ టు గెట్ 100%. ఈ రెండు ఉంటాయి. ఎగ్జామ్కి 2 days 3 days ముందు మీరు చదివినా మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోస్లో నేను ప్రతి పేపర్, సిఎస్సిలో ఉండేటువంటి ప్రతి సబ్జెక్ట్ పేపర్ తీసుకుని ఎలా రాయాలని కూడా నేను చెప్తాను. ఓకే, డెఫినెట్గా ఫాలో అయితే మీరు ఈజీగా ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు.